హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో మనం ప్రిలిమ్స్ ఒక కట్ ఆఫ్ ఎలా ఉంటుందో కొద్దిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వీడియో కొద్దిగా మధ్యలోనే కట్ చేయడం అయితే జరిగింది, ఎందుకంటే ఒక కాల్ వచ్చింది. అన్ఫార్చునేట్గా వీడియో అనేది కంటిన్యూ చేయాలి అనే ఇంటెన్షన్ ఉన్నా సరిగ్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం కుదరలేదు. సో డోంట్ వరీ, అప్కమింగ్ వీడియోస్లో దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఇంకొక చిన్న విషయం మాట్లాడదలుచుకుంది ఏంటంటే, ఇది మెయిన్స్ కట్ ఆఫ్ అండి. అంటే కట్ ఆఫ్ అనడం కన్నా ఆ మొత్తం క్యాండిడేట్స్ ఎవరైతే మెయిన్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరి మార్క్స్ అనేది స్కోరింగ్ ఇక్కడ ఏపీపీఎస్సీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది ఓవర్ వ్యూ అనమాట. సో ఒకసారి చూడండి, డిస్ప్లే మీద కనబడుతున్నట్టు. ఫస్ట్ థింగ్ వచ్చేసి అరౌండ్ ఎంతమంది అయితే క్వాలిఫై అయ్యారో వాళ్ళ స్కోర్ అంతా ఎలా ఉంది. అరౌండ్ 300 కొంతమంది టాపర్స్ అయితే ఉన్నారు. రెస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే తక్కువగానే అంటే మార్క్స్ రావడం జరిగింది. అరౌండ్ 250 రేంజ్లో ఆన్ అండ్ యావరేజ్ ఉన్నారు. సో ఇది డీటెయిల్ అండి, అంటే మొత్తం ఎంతమంది రాశారో వాళ్ళ ప్రకారం. మళ్ళీ దీంట్లో కేటగిరీస్ అప్లై అయ్యాయి, అలానే ఇండివిజువల్ స్కోర్ అనేది వేరీగా ఉంది. సో ఓవరాల్గా నేను గమనించింది ఏంటంటే, మీరు చూడండి, తెలుగు, ఇంగ్లీష్ అనేది మన క్వాలిఫైయింగ్ సబ్జెక్ట్స్. అవి వదిలేసి మినహా మిగిలిన పేపర్స్ చూస్తే ఫారెస్ట్రీ అండ్ పేపర్ 1, పేపర్ 2లో చాలా తక్కువ మార్క్స్ అనేది స్కోర్ చేయడం జరిగింది. ఇంకా రెస్ట్ కంపేర్ చేసుకోండి, పేపర్ 1, పేపర్ 2 దే స్కోర్ వెరీ వెల్. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? సో ఫారెస్ట్రీ అనేది కంపారిటివ్లీ డిఫికల్ట్ టు ఎవ్రీ వన్. వీళ్ళలో చాలామంది సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. స్టిల్ దే సెక్యూర్ వెరీ లెస్. అవుట్ ఆఫ్ 150 అండి పేపర్ అయితే లిటరల్లీ దే గాట్ వెరీ లెస్ మార్క్స్ ఇన్ పేపర్ ఫారెస్ట్రీ 1 అండ్ ఫారెస్ట్రీ 2. సో దీంతో కంపేర్ చేసుకుంటే మీకు ఒక అర్థం ఏంటండి, ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్లో అంటే అంత పేపర్ని రీచ్ అయ్యేంత స్టాండర్డ్లో స్టూడెంట్స్ అంత ఇన్ఫర్మేషన్తో లేరు. సో డోంట్ వరీ, నేను ఒకటే చెప్తున్నా. సో బీ కంఫర్టబుల్, వాట్ ఎవర్ యూ గాట్, యూ విల్ సెక్యూర్ ద మార్క్స్. ఎంజాయ్ చేయండి, నేను అదే చెప్తున్నా. ఇంకొక 2 వీక్స్ ఎంజాయ్ చేయండి. రిజల్ట్ హంగామా ఏమవుతుంది అనవసరం. ఇఫ్ యు ఆర్ వెరీ డెడికేటెడ్, దెన్ యూ విల్ గెట్ సెలెక్టెడ్. ఫస్ట్ పాలసీ. అండ్ నెక్స్ట్ థింగ్, లాస్ట్ వీడియోలో కొద్దిగా నెగిటివిటీ గురించి మాట్లాడుతున్నా అండ్ నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి కొద్దిగా చెప్పుకుంటూ రావడం జరిగింది. అండ్ సారీ అండి, అలా చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అదేదో కొద్దిగా నన్ను నేను చెప్పుకున్నట్టు ఉంటుంది. అండ్ కైండ్లీ సారీ. నెక్స్ట్ థింగ్ వచ్చేసండి, నేను నోట్స్ ఎందుకు ఇవ్వడం లేదా దాని గురించి కూడా డిస్కస్ చేస్తున్నాను కదా. నోట్స్ ఎందుకు ప్రొవైడ్ చేయడం లేదు అనే దానికి కూడా నేను ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరిగింది. దాంట్లో కొద్దిగా యాడ్ అని ఏంటంటే, నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఆ నోట్స్ నేను చూశాను. ఈవెన్ వాళ్ళు ఏం చెప్పారంటే, స్టూడెంట్స్ కొంతమంది చెప్పారు పేపర్ ఇలా ఉందని. నేను వేరే గ్రూప్స్లో కూడా ఉన్నాను, నేను ఫాలో అవుతున్నాను. వాళ్ళు వేరే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్తో కూడా మాట్లాడడం జరిగింది, టాప్ నాచ్ యూనివర్సిటీస్ ఇన్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా. వాళ్ళని నేను కాంటాక్ట్ అవ్వడం జరిగింది, వాళ్ళ గురించి పేపర్ డిస్కస్ చేయడం జరిగింది. మేము అనుకుంది ఒకటేనండి, పేపర్ ఒకసారి అవుట్ అవ్వనండి. సో వీళ్ళు కంపారిటివ్లీ అంటే నా దగ్గర కూడా ఫారెస్ట్రీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఏం లేరండి నేను కోచింగ్ ఇస్తున్న దగ్గర. దే ఆర్ ఇంజనీర్స్ అండ్ ఐ కాంట్ వాళ్ళకంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు పేపర్ డెప్త్ మీద. అంటే నేను నా వేని రాంగ్ వేగా తీసుకోకండి, ఎందుకంటే వన్ టైం ఎవరైనా చదివితే ఏ సబ్జెక్ట్ అనేది, ఫారెస్ట్ అనే కాదు, జాగ్రఫీ తీసుకోండి, మ్యాథ్స్ తీసుకోండి, నాన్ మ్యాథ్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అయితే మ్యాథ్ చాలా కంప్లైంట్ చేస్తారు అసలు. అది మీకు బాగా తెలుసు. మెయిన్లీ ఇంజనీర్స్కి అయితే అడ్వాంటేజ్ అండి మ్యాథ్స్లో. అంటే వాళ్ళు ఎప్పుడు మ్యాథ్స్తో అటాచ్ అయ్యి ఉంటారు కాబట్టి 10th నుంచి ఇంటర్ తర్వాత మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుంటారు, వేరియస్ నేషనల్ ఎగ్జామ్స్ రాసుంటారు. ఇప్పుడు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఐఐటిఎన్స్ ఉండొచ్చు, టాప్ నాచ్ ఇన్స్టిట్యూట్స్లో చదువు ఉండొచ్చు. సో వాళ్ళందరికీ ఏంటంటే అడ్వాంటేజ్ అంటే మ్యాథ్స్. సో అలాంటి మ్యాథ్స్ ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి, అగ్రికల్చర్ వచ్చే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళకి కొద్దిగా, అండ్ బయాలజీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అయితే పెట్టచ్చు. సో అన్ని కన్సిడరేషన్లో పెట్టుకొని కట్ ఆఫ్స్ అనేవి డిసైడ్ అవుతాయి. అండ్ అన్ని టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు నా ప్రతి ఒక్క పాయింట్ని పాయింట్అవుట్ చేసి నెగిటివ్గా పెడితే, అండ్ ఐ డిస్కస్ వాట్ ఐ విల్ డూ. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, సో మీరు అందరు ప్యానిక్ అవ్వద్దు. అండ్ మీకు ఏదైతే 20 మార్కులు వచ్చినా కూడా, 30 మార్కులు వచ్చినా కూడా హోప్ఫుల్గా ఉండండి. ఐ కాంట్ ప్రిడిక్ట్ కదా, లైఫ్ ఎవరి చేతుల్లో ఉండదండి. మీ చేతుల్లో ఉండదు, నా చేతుల్లో ఉండదు. నేను చదివింది ఒకటి, నేను చేస్తున్న జాబ్ ఒకటి. సేమ్ అలానే ఏది ప్రిడిక్ట్ చేయలేం. బట్ వన్ థింగ్ ఐ కెన్ డెఫినెట్లీ సే, మీకు ఏదైనా గట్టిగా కావాలంటే గట్టిగా పోరాడడం మటుకు నేర్చుకోండి. అది ఏదైనా అలవాటు పడద్దు. సిచ్యువేషన్స్ ఎలాంటి పరిస్థితులు మిమ్మల్ని చుట్టుముట్టినా, యూ ఫైట్ టిల్ యువర్ లాస్ట్ బ్రీత్.
అదే నేను నమ్ముతా, నేను అదే ఫాలో అవుతున్నా. ఐ విష్ యూ ఆల్సో డూ ద సేమ్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ అండి, మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే కొద్దీ. అది ఇప్పుడున్న ట్రెండ్ ఎగ్జామినేషన్ అనేది చాలా డిఫికల్టీ లెవెల్ పెంచేస్తున్నారు. ఎందువల్ల అంటారా? యాక్చువల్‌గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాక్‌గ్రౌండ్ లైక్ అందరూ ఇంగ్లీష్ మీడియం నుంచి వస్తున్నారు. ఇప్పుడున్న ఈ జనరేషన్స్ ఆల్మోస్ట్ లైక్ మీకే తెలుసు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంతమంది తెలుగు మీడియంస్‌లో చదువుతున్నారు. ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్ దే ఆర్ ఆఫరింగ్ ఇంగ్లీష్ మీడియం. అది తప్పేం కాదు, బెటర్, గుడ్. బట్ నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు మనం ఏదైతే జనరేషన్స్ ముందు వచ్చేసామో, ఎవరికైతే ఇంకా జాబ్స్ లేవో, రాలేదో, ఇప్పుడు మనం 20థ్ జనరేషన్ అనొచ్చండి. లైక్ 1990 కిడ్స్ అనుకోండి. వాళ్ళ పరిస్థితే కొద్దిగా ప్రాబ్లమ్ ఉంది. నేను వాళ్ళలో ఒకడిని. కానీ నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈ బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడం వల్ల లైక్ 10థ్, ఇంటర్, డిగ్రీ అనేది ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల మనం కొద్దిగా కాంప్లెక్సిటీ అనేది ఫేస్ చేస్తున్నాం. ఈవెన్ వాటెవర్ ద క్వెషన్ దే ఆర్ ఫ్రేమింగ్, ఇట్స్ నాట్ అకార్డింగ్ టు యువర్ లైక్ స్టాండర్డ్ అని నేను చెప్తా. ఎందుకంటే ఫారెస్ట్రీలో చాలా పదాలకి యాక్యురేట్ మీనింగ్ ఉండదు. కావాలంటే మీరు ఈ సంవత్సరం పేపర్ నేను ఇంకా ప్రాపర్‌గా చూడలేదు. చూస్తా. చూసిన తర్వాత విల్ డిస్కస్ వెరీ క్లియర్‌లీ. నేను అనుకున్న దానికన్నా వెరీ ఔట్ ఆఫ్ ఏమన్నా వచ్చాయా? లేదా మన స్టూడెంట్స్ ఏమన్నా సెక్యూర్ చేయలేకపోయారా? లేకపోతే నేను చెప్పిన అప్రోచ్ ఇంకా సక్సెస్‌ఫుల్ వేలో అవ్వలేదా? సో చూద్దామండి. అన్నీ కన్సిడర్ చేద్దాం. ప్లీజ్ స్టాప్ నెగటివిటీ. ఒకటి నాకు చాలా నచ్చనిదేందంటే ఆ నెగటివిటీ. మీరు పెట్టే ఒక్కొక్క కామెంట్, చిన్న కామెంట్ తప్పుగా పెట్టినా గూడా విల్ సీ అండి. ఇంక అంతకన్నా ఏం పెద్దగా చెప్పలేను. అండ్ లైవ్ అడుగుతున్నారు. హోప్‌ఫుల్లీ వస్తానండి. మోస్ట్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఈవినింగ్ చూస్తా. చాలా వరకు ఆ యాప్ వాడడం నాకు రావడం లేదు. సో అది మెయిన్ ఇష్యూ. సో దిస్ ఈస్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. థాంక్ యూ ఫర్ సో మచ్ అండ్ కీప్ సపోర్టింగ్.